ఒక వ్యక్తి నీళ్లు తాగుతున్నప్పుడు అతనికి ఒక వింత విషయం కనిపించింది. అతని గోళ్లు వేగంగా నల్లబడుతున్నాయి. కాని అదృష్టవశాత్తు అతను ఒక డాక్టర్. గుండె, ఊపిరితిత్తులలో ఆక్సిజన్ తీవ్రంగా తగ్గిపోవడం దీనికి కారణమని అతను వెంటనే అర్థం చేసుకున్నాడు. అక్కడ ఉన్న నీళ్ల బాటిళ్లన్నీ ఒక్కసారిగా నలిగిపోవడం మొదలయ్యాయి. ప్రమాదాన్ని పసిగట్టిన ఎయిర్ హోస్టెస్ వెంటనే తన సీటులో కూర్చుని ప్రయాణికులందరినీ త్వరగా సీటు బెల్టులు బిగించుకోమని చెప్పింది. కాని అప్పటికే ఆలస్యమైంది. విమానం వాతావరణంలోకి ప్రవేశించడంతో ఒక భయంకరమైన కుదుపు వచ్చి ప్రయాణికులకు ఒక్కసారిగా చలి అనిపించింది. ఆ తర్వాత క్షణంలో సీటు బెల్టులు పెట్టుకోలేని ప్రయాణికులు వెంటనే గాలిలోకి లేచిపోయారు. ఈ దృశ్యాన్ని చూసిన ప్రయాణికులందరూ పూర్తిగా భయపడిపోయారు మరియు తాము ఇక బ్రతకమని అందరూ అనుకున్నారు. అప్పుడే మరో తీవ్రమైన కుదుపు తర్వాత విమానం సాధారణ స్థితికి చేరుకుంది. కాని వారు ఊపిరి పీల్చుకునేలోపే ఒక ఎయిర్ హోస్టెస్ ఒక వ్యక్తి అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడం ఆపేశాడని చూసింది. ఆమె భయపడి వెంటనే సహాయం కోసం పిలిచింది. సిబ్బంది వచ్చి వెంటనే అతనికి సహాయం చేయడం ప్రారంభించారు. కాని అప్పటికే చాలా ఆలస్యం అయింది. ఆ వ్యక్తి కొద్దిసేపట్లోనే మరణించాడు. వారు అతని మృతదేహాన్ని తీసుకెళ్లి మరొక బిజినెస్ క్లాస్ క్యాబిన్లో ఉంచారు. ఒక వ్యక్తి మరణించడం వల్ల ఎవరూ ఆ బిజినెస్ క్లాస్ క్యాబిన్లో ఉండటానికి ఇష్టపడలేదు. కాని వారిలో ఒక వ్యక్తి ఎవరి కంటా పడకుండా మృతదేహాన్ని ఉంచిన క్యాబిన్లోకి దొంగచాటుగా చొరబడ్డాడు. నిజానికి మృతదేహాన్ని క్యాబిన్లో పెట్టడానికి ఇద్దరు వ్యక్తులు తీసుకువెళ్తున్నప్పుడు ఆ వ్యక్తి చనిపోయిన వ్యక్తి చేతిలో ఒక బంగారు వాచీ చూశాడు. అందుకే దాన్ని తీసుకోవడానికి అతను రహస్యంగా వచ్చాడు. అతను త్వరగా అతని చేతి నుండి వాచీని తీసుకున్నాడు. కాని అక్కడి నుంచి వెళ్లడానికి బదులుగా ఆ వ్యక్తి తన ఫోన్ తీసి అతనితో సెల్ఫీ తీసుకోవడం మొదలుపెట్టాడు. కాని అతనికి తెలియదు మరణం అతని ముందు పొంచి ఉందని. అకస్మాత్తుగా చనిపోయిన వ్యక్తి తల తిరిగిపోయింది మరియు ముందున్న భయంకరమైన దృశ్యాన్ని చూసి ఆ వ్యక్తి భయంతో అరిచాడు.